దైవ సేవకుల్లో నాకు ఇష్టమైన ఓ దైవ సేవకులు ఉన్నారు. ఆ దైవ సేవకుని పేరు జాన్ సుందర్రావు గారు. దైవజనులు చూడండి, ఐపీసీ మాజీ ప్రెసిడెంట్ గారు, చాలా మంచి దైవ సేవకుడు. నేను 1996 ప్రాంతంలో హైదరాబాద్ వచ్చాను. అప్పటికి రక్షణ పొందాను. అప్పుడప్పుడు నేను వెళ్తా వస్తా రోడ్ల మీద వెళ్తా వస్తూ ఉన్నప్పుడు డ్యూటీకి వెళ్తా వస్తూ ఉన్నప్పుడు వాల్ పోస్టర్లు కనపడేవి. కొంతమంది ద్వారా జాన్ సుందర్రావు గారి పేరు నేను వింటూ వచ్చేవాడిని. ఆయన చూడాలి, ఎట్లా ఉంటాడు చూడాలని చాలా కాలం అనుకున్నాను. 2001లో సేవకు వచ్చాను. 2005-06 ఆ ప్రాంతంలో షాపూర్లో ప్రభుకుమార్ గారని ఒక దైవ సేవకులు ఈవైపు డెంటల్ కాలేజ్ ఉంటుంది కదన్నా, రైట్, థ్యాంక్ యూ. హకీంపేట అవతల స్వార్థ కూటం పెట్టాడు. పాస్టర్ గారు మీరు వచ్చి వాక్యం చెప్పాలి, వేరే పాస్టర్ గారిని కూడా పిలుస్తున్నాను, ఆయన కూడా వచ్చి వాక్యం చెప్తారు అని చెప్పారు. 2004 మేము సేవకు వచ్చిన ప్రారంభ దినాలు. ఓ రకంగా చెప్పాలంటే కిడ్స్ సేవలో చిన్న పిల్లలు. మొత్తానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాం. నేను కూర్చున్నాను, నా ప్రక్కన ఓ పెద్ద ఆయన కూర్చున్నారు, ఇటుపక్క ఇంకొక 2-3 పాస్టర్ గారులు, అటు ఒక 2-3 పాస్టర్ గారులు కూర్చున్నారు. మొదటి ప్రసంగం నాది. ఒక పావు గంట సేపు చేశా, అయిపోయింది. ఆ తర్వాత ఆ ప్రభుకుమార్ గారు లేచి, ఇప్పుడు జాన్ సుందర్రావు గారు వాక్యం చెప్తారు, ఐపీసీ ప్రెసిడెంట్ గారు అన్నారు. ఎక్కడున్నారా జాన్ సుందర్రావు గారు, ఈ అయ్యగారు ఎక్కడున్నారు? నేను ఎక్కడి నుంచో వస్తాడు అనుకొని చూస్తున్నా, ఎక్కడి నుంచో వస్తాడని చూస్తున్నా. నా ప్రక్కన కూర్చొని నా దైవ సేవకుడు వాక్యం చెప్పడానికి లేచి నిలబడ్డాడు. నా ప్రక్కన కూర్చున్న పాస్టర్ గారిని అడిగాను, ఐపీసీ ప్రెసిడెంట్ గారు వీరేనా? అవునండి, వీళ్ళేనండి. జాన్ సుందరరావు గారు అంటే ఈ గారేనా? అవునండి, ఈయనేనండి. ఎందుకు అట్లా అడుగుతున్నారు? నేను సేవలో చిన్న పిల్లోడిని, ఆయన అనుభవం ఎదుట ఆయన పాదధూళికి కూడా పనికిరాను. నేను వాక్యం చెప్తా ఉంటే, ఆఫ్టర్ ఆల్ నేను వాక్యం చెప్తా ఉంటే, నేను చెప్పే వాక్యాన్ని కూడా నోట్స్లో రాసుకుంటున్నాడు. అయ్యా, ఏం దీనత్వం. ఆయన అనుభవం ముందు, ఆయన సేవా జీవితం ముందు ఎందుకు పనికిరాని వాడిని? నేను వాక్యం చెప్తూ ఉంటే కూడా అంత చక్కగా రాసుకుంటున్నాడు. ఏంటయ్యా ఈ దైవ సేవకుడు అన్నాను. ఆ ప్రక్కమిడి సేవకుడు కన్నీళ్ళు విడుస్తూ చెప్తున్నాడు, యేసుక్రీస్తు దీనత్వాన్ని ఈ దైవ సేవకుడిలో మనం చూడగలం. యేసుక్రీస్తు సాత్వికాన్ని ఈ దైవజనుల్లో మనం చూడగలం. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఏదైనా గర్వం నీ జీవితంలో పరిపాలన చేస్తుంటే ఒక్కసారి నీ బ్రతుకులో నువ్వు ఆలోచించు. దేవా, నిన్ను పోలి నిగరివిగా నేను బ్రతుకున్నట్లుగా నన్ను బలపరచు. ఒకవేళ బలగర్వం నీకుంటే, ధనగర్వం నీకుంటే, కులగర్వం నీకుంటే, ఆస్తి గర్వం నీకుంటే, అందగర్వం నీకుంటే, ఏ గర్వము నీకున్నా నీ బలగర్వాన్ని భంగపరిచి అంటాడు, ఆకాశమును ఇనుము వలె భూమిని ఎత్తడి వలె నేను చేస్తాను. బిడ్డలారా, ఆకాశము ఇనుము అని అంటే విచిత్రం చూడండి. ఆకాశము ఇనుము అని అంటే చొక్క వర్షపు బొట్టు కూడా నేల మీద పడదు. సరే, బోరేసి నేలలో నుంచి నీళ్లు తోడి నేలను తడుపుదామంటే నేల వచ్చేసరికి ఎత్తడైపోద్దట. ఆకాశం నుంచి వర్షం రాదు, భూమిలో నుండి భూఫలం రాదు. గర్విష్టి మనస్తత్వం కలిగిన వ్యక్తి పరలోకపు దీవెనకు నోచుకోడు, భూలోకపు దీవెనకు నోచుకోడు. అతని గర్వం అతన్ని భంగపరుస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎంత దీనురాలిగా బ్రతుకుతావో ఆ దీనత్వమే నేను సింహాసనం మీద కూర్చోబెట్టును గాక. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, వాట్ ఎవర్ యు మే బీ, నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎంత అధికుడివైనా, జల్దరు వృక్షపు నీడకు నువ్వు వచ్చిన తర్వాత ఆయనలాగా సాత్వికులుగా బ్రతికే భాగ్యం
దేవుడు మనకు అనుగ్రహించు.